హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆద్య మీడియా. ఎప్పుడు ఎంటర్టైన్మెంట్లో కనబడే నేను ఈరోజు ఒక చాలా 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 అందమైన బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాం. ఎందుకంటే ప్రతి మనిషిని మనం ద్వేషించుకున్నా వాళ్ళు మళ్ళీ తిరిగి ద్వేషిస్తారు. కానీ మనం ద్వేషించినా మనల్ని తిరిగి ప్రేమించే వాళ్ళు ఒక్క అమ్మా నాన్న మాత్రమే. అలాంటి అమ్మా నాన్న ఈరోజు ఎక్కడుంటున్నారు, ఎక్కడ వదిలేస్తున్నారు వాళ్ళ పిల్లలు. సో అలాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేస్లో నేను వన్ ఆఫ్ ద ప్లేస్కి వచ్చాను. నన్ను ఆ ప్లేస్కి తీసుకొచ్చిన నా పక్కన శ్వేత గారు కూడా ఉన్నారు. సో మనం లోపలికి వెళ్దాం. సో ఇక్కడ కనబడుతుంది కదా, భరతమాత ఫౌండేషన్, ప్లస్ 2 చెంగిచెర్ల బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఈ అనాథాశ్రమం, వృద్ధాశ్రమం ఉంది. సో లోపలికి వెళ్ళి మనం వాళ్ళ గాథ ఏంటి అండ్ వాళ్ళతో సరదాగా మాట్లాడదాం. వాళ్ళని కూడా మనం ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఎప్పుడూ ఏడుస్తూ ఇవే కాకుండా వాళ్ళతో కొన్ని కబుర్లు చెప్పి మనం కూడా వాళ్ళని కాసేపు నవ్విద్దాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. చూసాం కదా, ఇక్కడికి రాగానే మనకి కూర్చుని వీళ్ళందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు లంచ్ టైం అవుతుంది. సో లంచ్ కూడా వీళ్ళకి రెడీగా ఉంది. అండ్ రాగానే మంచి గొప్ప గొప్ప కొటేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడమే దైవ సేవ అన్న గాంధీజీ, ప్రతి వాళ్ళు గొప్ప సేవలు చేయలేకపోవచ్చు కానీ చేసిన చిన్న సేవ గొప్పగా ఉండాలి అన్న మదర్ తెరీసా, ఇంకా కె చంద్రశేఖరరావు గారు, నేతాజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప స్లోగన్స్, కొటేషన్స్ ఇచ్చారు. దాన్ని ప్రస్తుతం కొంతమంది అరుదుగా తక్కువ మంది దాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. అలాంటి అరుదైన ఆనిముత్యాలలో ఇక్కడ ఒక మదర్ తెరీసా లాంటి ఒక ఆవిడ ఉన్నారు. మనం ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు మొదలు పెట్టారు ఏంటి అనేది మాట్లాడదాం. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మా ఛానల్ ద్వారా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గొప్ప సేవ మీరు చేస్తున్నారు. అసలు ఈ ఆలోచన, భరతమాత ఫౌండేషన్ అనే ఆలోచన మీకు ఎలా మొదలైంది? నమస్కారం అండి. ముందు మీ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఇది పెట్టడానికి గల కారణం, ఆశ్రమం పెట్టి కూడా ఒక 6 సంవత్సరాలు అవుతుంది. మరి ఇది పెట్టడానికి గల కారణం, నాకు 2 అబ్బాయిలు మెంటలీ ఐక్యూతో పుట్టడం, అంటే మానసిక స్థితి బాలేని కండిషన్లో ఉన్న 2 పిల్లలు, ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. అందులో తర్వాత ఇంకొక అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం, మరియు నాన్నగారు కూడా ఎంఈఓ చేశారు. మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ నాన్నగారి చివరి కోరిక మేర ఈ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. ఇది స్టార్ట్ చేసి ఇప్పుడు 6 ఇయర్స్. అలా ఇప్పటికీ ఒక 39 అనాథ శవాలకి దాన సంస్కారాలు చేయడము, మరి హిందూ సాంప్రదాయపరంగా మరియు చిదిపెట్టడము, అలాంటి కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే రోడ్ సైడ్ ఉన్న వాళ్ళను చేరదీయాలన్న ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చి, ఈరోజు తల్లిదండ్రులను పిల్లలు ఎంతోమంది వదిలేసిన వాళ్ళు రోడ్డు పైన చూసి చలించిపోయి, ఇంకా మనము ఇలాంటి తల్లిదండ్రులను హక్కును చేర్చుకోవాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి మరియు దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అలా స్టార్ట్ చేస్తూ, మరియు ఇది కూడా ఎవరు లేని అనాథలను చేరదీయాలి. ఇక్కడ చాలా రకాలుగా ఆర్గనైజేషన్లో ఇప్పుడు హైదరాబాద్లో కానీ, మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ఎక్కువ పేయింగ్ హోమ్స్ ఉంటాయి. అలాంటి పేమెంట్ ఇవ్వలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తినడానికి 4 చేతులు నోట్లోకి పోలేని వాళ్ళు ఉన్నారు రోడ్ సైడు. మరియు ఎలా అంటే బ్రిడ్జిల కింద, రైల్వే స్టేషన్ల పంటి, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్లో, మరి ఆవరణలో ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులను వదిలేసిపోతే మరియు వాళ్ళకి ఎవరు ఉండాలి దిక్కు అని నేను వాళ్ళను చేరదీసి వాళ్ళని హక్కును చేర్చుకొని మరి ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. అలా ఇప్పటివరకు ఒక 60 మంది దాకా నేను చేరదీయడం జరుగుతుందండి. అందులో కూడా చనిపోతూ ఉంటారు, మధ్యలో వస్తుంటారు, పోతుంటారు. ఇక్కడ ఒక 60 మందికి షెల్టర్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇంకా చేస్తున్నాను. ఇంకా దీనికి కూడా మరియు చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి నాకు సపోర్ట్గా ఉంటున్నందుకు, అలాగే ఒక తండ్రి లాంటి పెంటయ్య గారు మరి ఆశ్రమానికి కూడా చాలా రకాలుగా సపోర్ట్ చేస్తూ, మా ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తూ, మరి ఇంతమందికి అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ, మరి మెడికల్ పరంగా కూడా సపోర్ట్ చేస్తూ, తను కూడా నాకు సపోర్ట్గా ఉండడం వల్ల నేను ఇంత ముందుకు జరుగుతున్నాను. అలాగే నాకు మరియు ఒక తమ్ముడు పాత్ర పోషిస్తూ, మరియు శివ గారు కూడా మరి ఆశ్రమానికి నేను స్టార్టింగ్ నుండి, మరియు నాకు సమానంగా తను కూడా సపోర్టింగ్ ఉండి, తను సపోర్ట్ చేయడం వల్ల నేను ఒక్కదాన్నే కాకుండా తను కూడా సపోర్ట్ చేయడం వల్ల కూడా ఇది నెట్కు రావడం జరుగుతుంది. అంటే ఏది కూడా ఒక్కరితో కాదండి, ఇలాంటి వాళ్ళు కొంతమంది ముందుకొచ్చి నన్ను
ఈ ఆశ్రమానికి ముందుకు తీసుకుపోవడం జరుగుతుందండి. ఇంకా వందల మందికి మేము కూడా మరి వాళ్ళకు కూడా షెల్టర్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా హక్కున చేర్చుకోవాలని మాకు కూడా ఉన్నది. ఇంకా కూడా మీ ఛానల్తోని ఇంకా కొంతమంది దాతలు ముందుకు వస్తే కూడా మేము ఇంకా కూడా చేయడానికి మేము కూడా ముందుకు వస్తామండి. తండ్రి ఆశయం నెరవేరుస్తున్న ఒక కూతురు, నిజంగా వాళ్ళ తండ్రి నుంచి వచ్చిన ఆలోచన ఒక ఆడపిల్ల అయ్యుండి ఆవిడ నెరవేరుస్తున్నారు. మేడం, మీకు ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా సపోర్టింగ్ అలా అయినా వస్తుందా? గవర్నమెంట్ నుండి సపోర్టింగ్ ఉన్నదండి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ నుండి కూడా మన ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్, అలాగనే పర్మిషన్ కూడా ఉన్నది. గవర్నమెంట్ నుండి అంటే ఫండ్స్ పరంగా అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ నుండి అయితే లెటర్స్ పెట్టుకున్నాము. వాళ్ళు కూడా ముందు మనకు సహాయ సహకారాలు అందిస్తామని కూడా మనకు మాట ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఒకటే ఆర్గనైజేషన్ కాదు కాబట్టి ఎంతోమంది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక్కరికి చేయలేరు కాబట్టి అలా ఇంకా కొంచెం టైం తీసుకొని మేము చేస్తామని కూడా గవర్నమెంట్ నుండి కూడా మనకు చెప్పడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ వాళ్ళు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తూ కూడా మాకు కూడా కొంచెము ఎలా చేయాలి, ఇంకా మీరు ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా ముందు మేము ఏమి లేకుండా పెట్టాం కాబట్టి చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ నెట్టుకురావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కొంచెం సపోర్టింగ్ ఉన్నారు. కరోనా టైంలో కూడా వాళ్ళు కూడా కొన్ని నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కూడా కొన్ని అవసరాల మిత్తం కూడా మనకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా గవర్నమెంట్ నుండి కూడా కొంచెం సపోర్ట్ అందుతుందండి. తల్లిదండ్రులని పిల్లలు వదిలేస్తున్నారు అంటే అది కొడుకులు అవ్వచ్చు, కూతుర్లు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అసలు ఎందుకని ఇలా వదిలేస్తున్నారంటారు మీరు? అంటే పెళ్ళైన తర్వాత కోడలు రావడం వల్ల, ఇంట్లో జరిగే దానివల్ల, అంటే ఎలాంటి ఎక్కువ పరిణామాల వల్ల వదిలేస్తున్నారంటారు తల్లిదండ్రులను? అంటే వీళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా సంపాదించేంత వరకు తల్లిదండ్రులుగా భావిస్తున్నారు. వాళ్ళ ఒంట్లో ఓపిక లేనప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ తల్లిదండ్రులను భారం అవుతున్నారని చెప్పేసి రోడ్డు పైన వదిలేసే పరిస్థితి అవపడుతున్నది. అది దానికి ఎవరి బాధ్యులు అంటే ఇటు తల్లిదండ్రులు తప్పనాలన్నా మనము వాళ్ళ పిల్లలు తప్పనాలన్నా అంటే కూడా మనము, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తల్లిదండ్రులేమో పిల్లల్ని హాస్టల్స్లో పెడుతున్నారు. అంటే అప్పుడు మేము జాబ్ చేస్తున్నాము, మేము పిల్లల్ని సరిగా చూసుకోలేకపోతున్నాము అని చెప్పేసి వీళ్ళు ఒక అంటే పోకడలకు వెళ్ళేసి, ఇంకా కొంతమంది అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టైము వాళ్ళకు కేటాయించక, టైం ఉండలేక పిల్లల్ని హాస్టల్స్లో పెడితే ఈ హాస్టల్స్లో వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని జాబులు చేసినాక అప్పుడు ఈ తల్లిదండ్రులను ఏమంటున్నారంటే ఓల్డేజ్ హోమ్లో చేర్పించే పరిస్థితి రావడం జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఓల్డేజ్ హోమ్స్ అనేది ఉండొద్దు అనేది నా కాన్సెప్ట్ అండి. ఎందుకంటే తల్లిదండ్రులను మీరు హక్కున చేర్చండి, పిల్లల్ని కూడా హాస్టల్లో ఉండకుండా మీ ఆధ్వర్యంలో ఉంచి వాళ్ళని ఒక పద్ధతిగా పెంచితే కూడా ఇలాంటి ఓల్డేజ్ హోమ్స్ అనేది ఉండొద్దు అనేది మా ఆశయం అండి. చాలా చాలా గొప్ప మాట చెప్పారు మేడం. నిజంగా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో చూసుకుంటే తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్లో అలా పడేస్తే ఆ ప్రేమ అనేది కొంచెం దూరం అయిపోతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ అనేది వాళ్ళు కూడా బిజీ అయిపోయిన షెడ్యూల్లో తల్లిదండ్రులు వదిలేసే పరిస్థితి వస్తుంది. సో ఈ ఆలోచన ఇప్పుడు దాకా మాకు కూడా రాలేదు. అంటే మీరు చెప్పబట్టి ఇప్పుడు దాకా వేరే వేరే కారణాలు ఉండొచ్చు, అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత కోడళ్ళు అలా. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఆలోచన నేను వింటుంటే ఇది కూడా నిజం అని అనిపిస్తుంది. అవునండి. అలాగే ఇప్పుడు స్కూల్స్లో కూడా మనము మెసేజ్ పిల్లల నుండే మనము అలవాటు పరచాలంటే స్కూల్ నుండే మనము పిల్లలకి కూడా ఉమ్మడి ఫ్యామిలీలో పెరగాలి, ఉమ్మడి ఫ్యామిలీ ఉండాలి, నానమ్మ తాతల విలువలేంటి, అమ్మమ్మ తాతల విలువలేంటి, మరియు పేరెంట్స్ విలువలేంటి అనేది మనం ముందు నుండి ఒక పాఠంలో వీళ్ళకి కూడా ఒక అవగాహన కల్పిస్తే కూడా ముందు తరాలకి ఏంటంటే భావి తరాలకి మనము తల్లిదండ్రులకు ప్రేమ అనుబంధాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం నేర్పియొచ్చు అనేది నా చిన్న ప్రయత్నం అండి. సరే మేడం, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇంకా ఏమైనా అంటే మీకు ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి కానీ ఇంకా ఎవరైనా ఫుడ్ డొనేషన్ చేసే పెద్ద వాళ్ళ తరపు నుంచి కానీ ఏదన్నా మీ ఆర్గనైజేషన్కి ఏమైనా సపోర్ట్ కావాలా మేడం? ఏమైనా నీడ్ కావాలా? మాకు నీడ్ అంటే ఏంటంటే ముందు అన్నానికైతే కుదవలేదండి. ఎందుకంటే మనం చేసేది మంచి పని చేస్తున్నాం కాబట్టి దేవుడు ఏదో రూపాన మనకు అన్నాన్ని అయితే పంపిస్తాడు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఇది కూడా మేము ఒక 32,000 రెంట్ కట్టేసి ఆర్గనైజేషన్ నెట్టుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మనం కళ్ళు మూసి తెరిసినంతసేపట్లో నెల గడిచిపోతున్నది.
అలాంటి పరిస్థితుల్లో మేము 32,000 రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి కొంచెం గవర్నమెంట్ నుండి కానీ ఇంకా డోనర్స్ నుండి కానీ ఏదన్నా ఒక ప్లేస్ మాకు ఉంటే ఇంకా ఇట్లాంటి వాళ్ళకు అంటే మొత్తం ఎవరు లేని వాళ్ళను నిరుపేదలను ఇంకా కొంతమందిని ఆదరించే ప్రయత్నం చేయగలుగుతాం అనేది ఒక ఆశ అండి. అంటే నేను స్టార్టింగ్ కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. మీ పేరు చెప్తారేమో అనుకున్నా. మీ పేరు కూడా మీరు చెప్పలేదు. ఎందుకని మీ పేరు అలా బ్యాకే ఉంచారు? పేరు అనేది ఏం లేదండి, పేరుతోనైతే ఏది రాదు. కానీ మనము పేరు కాకుండా మనము ఎప్పుడూ ఎవరికి మనం సర్వీస్ చేస్తూనే ఉండాలి. పేరుదేముందండి, పేరు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, కానీ మనం చేసే పనిలో గొప్పతనం అవపడాలి. నా పేరు కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, చాలా మంచి ఆలోచన. ఇప్పుడు దాకా ఈ 6 సంవత్సరాల్లో మీకు గవర్నమెంట్ ఒక చిన్న స్థలం కూడా కేటాయించలేకపోయిందా? అంటే చేస్తాము అని అంటున్నారు. అంటే మేము కూడా ఒకసారి కేటీఆర్ గారు కూడా కలవాలనుకుంటున్నాము. ఎందుకంటే మేము చేసే వర్కులు కూడా ఇప్పటికీ ఎంతోమంది రోడ్ సైడ్ వాళ్ళకు కూడా బెగ్గర్ ట్రీట్మెంట్స్ అని, ఇంకా దాన సంస్కారాలని, ఇంకా ఇలాంటి నిరుపేదలను అందరినీ హక్కును చేర్చుకుంటున్నాం. కాబట్టి నిరుపేదలు కూడా కాదండి, వీళ్ళు ఏమీ లేని వాళ్ళు, మొత్తము రోడ్ సైడు చెత్త కుప్పల్లో అన్నం తినేవాళ్ళు, ఇలాంటి వాళ్ళను మేము చేరదీస్తున్నాము. అలాంటి వాళ్ళని మేము తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం గవర్నమెంట్ కూడా ఆ కేటీఆర్ గారు కూడా దయదలిచి మాకు ఒక చిన్న ప్లేస్ ఇచ్చిందనుకో మేము ఇంకా సర్వీస్ చేయాలనుకుంటున్నాము. కేటీఆర్ గారు కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాము. అవకాశం ఉంటే మరియు మాకు ఒక చిన్న ప్లేస్ ఇచ్చి మీరు మాకు వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద కొడుకుగా మీరు కూడా ఉండాలని ఒక ప్రయత్నం చేయండి సార్. ప్లీజ్ రిక్వెస్ట్ మీ ఛానల్ తరఫున కేటీఆర్ గారిని కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా కేటీఆర్ గారు ఆలోచన అక్కడ దాకా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన చూస్తే మాత్రం ఆయన నిజంగా గొప్ప మనిషి, మనసున్న మనిషి. ఖచ్చితంగా త్వరలో మీ కళ నెరవేరాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను మమతా గురువు గారు మరియు అన్నదాతగా వివరిస్తున్నారు. గురువు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏమిటంటే సమీర్ సార్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు సమీర్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ, సమీర్ సార్ గారికి మరియు గురువుగారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు గురువుగారి సంకల్పం ఏదుందో మీ మీద అది నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే ఆ షిర్డీ సాయిబాబా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే 25 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరి వీరి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. హ్యాపీ బర్త్డే టు యూ సమీర్ సార్. హ్యాపీ బర్త్డే టు యూ సమీర్ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. సో మన వంతు ప్రయత్నంగా ఈరోజు మన ఆద్యం మీడియా తరపు నుంచి సుబ్బయ్య గారి హోటల్, కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ నుంచి ఈరోజు ఇక్కడున్న 60 మంది అనాథ వృద్ధాశ్రమంలో వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్తూ, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, వాళ్ళ గురించి తెలుసుకుంటూ, వాళ్ళకి ఈ ఒక్క పూట భోజనం పెట్టే అవకాశం సుబ్బయ్య గారి హోటల్ వాళ్ళు అడగంగానే వాళ్ళు ఇచ్చారు. ప్రత్యేకించి మా ఛానల్ తరపు నుంచి వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ఆ టీం కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సో ఇలా మేము ఎందుకు ఇది చేస్తున్నామంటే, చూసే ప్రేక్షకులందరూ కూడా మీరు చేసుకునే ఒక పుట్టినరోజు అవ్వచ్చు, మీరు సంవత్సరంలో జరుపుకునే ఒక పెళ్లి రోజు అవ్వచ్చు, ఏదైనా ఒక రోజుని సంవత్సరంలో ఒక్క రోజుని మీరు ఇలాంటి అనాథాశ్రమంలోనో వృద్ధాశ్రమంలోనో పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక్కరోజు మీ టైంని కేటాయించండి. వాళ్ళకు కూడా మనం ఉన్నామనే ధైర్యం చాలా కొండంతగా ఉంటుంది, ఆ బలం చాలా బాగుంటుంది. సో మా ఈ ప్రయత్నం అది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుబ్బయ్య గారి హోటల్కి ప్రత్యేకించి మా ఆద్య మీడియా తరపు నుంచి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.